మనతో పాటు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మన ప్రచారం ఎలా సాగుతుంది? అద్భుతంగా సాగుతుంది. ఇవాళ కేసీఆర్ గారు లేరు అనే బాధ ఓటర్లలో వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ వచ్చి కూడా 6 గ్యారంటీలు అమలు చేయకపోవడం మూలన ప్రజలు వ్యతిరేకత చూపిస్తున్నారు. కాబట్టి మా కారు గుర్తుపై అఖండ విజయం సాధిస్తామని మేము అనుకుంటున్నాం. వైపు మనలో కంటోన్మెంట్ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. ఎట్లా ఉంది ప్రచారం కానీ అభ్యర్థులు కానీ? ఇవాళ కంటోన్మెంట్లో సాయన్న గారు గత 30 సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యేగా ఉండే ఆయన ఒక్క ఇల్లు కూడా సంపాదించుకోకుండా ప్రజలకు సేవ చేసిన సంగతి కంటోన్మెంట్ వ్యాప్తంగా అందరికీ తెలుసు. ఇవాళ ఆయన బిడ్డే నిలబడుతుంది నివేదిత. ఇవాళ వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఎమ్మెల్యే పదవి కాలం ఉండగానే 2 చనిపోవడం, వాళ్ళ నాన్నగారు అద్భుతమైన ప్రగతి సాధించడం, కంటోన్మెంట్లో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలవడం సాయన్న ప్రత్యేకత. వాటిని అన్నీ కూడా గుర్తు చేసుకొని సాయన్న పైన ప్రేమ మరియు కేసీఆర్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇంకా నెమరేసుకుంటున్నారు ప్రజలు. ఇవాళ ఎలక్ట్రిసిటీ ఇలా 2 గంటలు 3 గంటలు తీసేస్తున్న సందర్భం ప్రజలు చెప్పి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా మాకు ఈ విధంగా జరగలేదని చెప్తూ తప్పకుండా కారు గుర్తుకేస్తామని చెప్తున్నారు. సాయన్న సెంటిమెంట్ ఇంకా పనిచేస్తుందని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఇంకా సెంటిమెంట్ పనిచేయదు, ఇప్పుడు అభివృద్ధికే ఓటేయాలని చెప్పేసి కాంగ్రెస్ అభ్యర్థి చెప్తున్నారు. మా పక్క మీకు ఇక్కడ ఒకటి చెప్పాలన్నా, అంటే సాయన్న ఒక ఎగ్జాంపుల్. సాయన్న ఏ విధంగా ప్రజా జీవితంలో ఉండాలా, ఏ విధంగా అభివృద్ధి చేయాలా అనే ఒక ఎగ్జాంపుల్ ఆయన. అది కూడా నిస్వార్థంగా. ఆయన 3 కూతుర్ల మొన్న ఒక ఆమె చనిపోయింది. ఆ 3 కూతుర్లకు కూడా ఇవాళ ఒక ఇల్లు కూడా కట్టుకోకుండా ప్రజల పక్షాన నిలబడి ప్రజల తరఫున సేవ చేస్తూ మీరు గల్లీలో చూడండి, ఏ వీధికి పోండి, ఏ గల్లీకి చూడండి, ఏ పార్కు చూడండి, ఏ గుడి చూడండి, ఏ కమ్యూనిటీ హాల్ చూడండి, ఆయన పేరు అక్కడ మీకు కనిపిస్తుంది. అంత అభివృద్ధి చేసిండు, నిస్వార్థంగా పనిచేసిండు. ఇవాళ ఒక్కసారి అయితేనే కోట్లకు పడిగెత్తే సందర్భం చాలా మనం చూస్తుంటాం. అరాచకాలు చేస్తుంటారు. అటువంటిది సాయన్న కుటుంబం, ఆయన సాయన్న పేరు చెప్తేనే ఓట్లు పడే పరిస్థితి ఇవాళ కంటోన్మెంట్లో ఉంది. పక్కన మీ పార్టీ నుంచి కింది స్థాయి క్యాడర్ని కాంగ్రెస్ లాగుతుంది, ఏ విధంగా చూస్తున్నారు? ఇవాళ ఒక్కటి చెప్తున్నా అన్న, మీకు మళ్ళీ పదే చెప్తున్నా. అంటే సాయన్న కుటుంబంతో ఈ యొక్క కంటోన్మెంట్ మమేకం అయిపోయింది. అంటే ఆయన ఒక పార్ట్ అయిపోయింది కంటోన్మెంట్లో. ఇవాళ ఒక 4 లీడర్లు వెళ్ళిపోయినంత మాత్రాన ప్రజలని మా పార్టీ నుంచి కానీ సాయన్న యొక్క ఇమేజ్ నుంచి కానీ దూరం చేసే పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకుంటున్నారు వారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పాలన ఎట్లా ఉండే, సాయన్న గారు ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రు, ఈ 2 గుర్తు చేసుకొని వాళ్ళు తప్పకుండా మా పార్టీకి ఓటేస్తారు. ఎంపీ ఎలక్షన్లో భాగంగా రాగి లక్ష్మారెడ్డికి ఎలాంటి మద్దతు లభిస్తుంది? మీ సైడ్ నుంచి మీరు ఇప్పుడు 7 స్థానాలు ఇక్కడ ఉన్నాయి, ఎలా ఉండబోతుంది? మీ ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు, బీజేపీ ఆర్? అన్న, మాకు ప్రత్యర్థులు లేరు అనుకుంటున్నా. ఎందుకంటున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మీకు ఒక ఉదాహరణ, ఇవాళ మల్కాజ్గిరి ప్రాంతాన్ని మనం తీసుకుందాం. నా యొక్క నియోజకవర్గం అంటే పార్లమెంట్ కాకుండా అసెంబ్లీ నియోజకవర్గం చెప్తున్నా. ఇవాళ కనీసం వాళ్ళకి ప్రచారం చేయడానికి, వాళ్ళ బూత్లలో ఒక మనిషి నిలబడడానికి కూడా వాళ్ళకి మనుషులు లేరు. బీజేపీకైనా సరే కాంగ్రెస్కైనా అటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ఇవాళ మా కార్పొరేటర్లు, మా లీడర్లు అద్భుతంగా పనిచేస్తూ ఇవాళ ఎక్కడ కూడా బూత్ లెవెల్ కమిటీ మీటింగ్ పెడుతుంటే ఇవాళ బూత్కి 10 మంది చొప్పున అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. 10 మంది కూడా మేము ఉన్నాం అని తెలియజేస్తూ ముందుకు వస్తున్నారు. ఇలా కేసీఆర్ గారు లేని లోటుని కంప్లీట్గా మేము పూర్తి చేస్తామన్నా ఇవాళ ఎక్కడనో కేసీఆర్ గారు లేని ఇబ్బందిని మేము అందరం చూస్తున్నాం. ఆయన ఎంత మంచి సుపరిపాలన అందించిండ్రో వాటిని అన్నింటినీ కూడా ప్రజలకు వివరిస్తాం అని చెప్పి మా క్యాడర్ మొత్తం సమాయత్తమైంది. రిసెప్టివ్ అంటే ఇప్పుడు మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు, ఏ కార్నర్ మీటింగ్స్ వెళ్ళినా, మేము ప్రచారానికి ఇంటింటికి బొట్టు కార్యక్రమం ద్వారా వెళ్ళినా కానీ ప్రజల నుంచి కూడా ఈ యొక్క అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సో మేము అనుకుంటాం అద్భుతంగా విజయం సాధిస్తున్నాం. పక్క చెప్తున్నాను, నేను చాలా సీనియర్ని రాజకీయాల్లో. గత 25 ఏళ్ళుగా నేను సేవలు అందిస్తున్నాను. కరోనా టైంలో కూడా ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు చాలా సేవలు అందించాను. నేను కూడా ఇక్కడ అల్వాల్లో ఉన్నాను, షామిరిపేటలో ఉన్నాను. నేను లోకలే, మల్కాజ్గిరికి, నేను నాన్ లోకల్ కాదని చెప్తున్నారు. అంటే ఆయన రాజకీయ జీవితం మొత్తం హుజురాబాద్ తోటి హుజురాబాదే కదా ఆయన నియోజకవర్గం, హుజురాబాద్ తోటి ముడిపడి ఉన్నది. ఈ హుజురాబాద్కి ఆయన ఇప్పుడు ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కోసమే ఇక్కడ మల్కాజ్గిరికి వచ్చిండు. ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి అప్పుడు వచ్చిండో, ఇప్పుడు కొడంగల్ నాది అని ఆయన ఏ విధంగా చెప్పిండో, ఈయన కూడా ఈ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అంటే 2 దగ్గర నిలబడ్డాడు, ఓడిపోయిండు. సో ఏదో ఒక దగ్గర నిలబడాలా. ఇది మల్కాజ్గిరి అనేది ఒక
పూర్తిగా ఒక ఏమంటారు మినీ ఇండియా. సో మేము ఇక్కడికి వస్తే ప్రజలకు ఏ రకంగా మభ్యపెట్టినా నమ్ముతారు అనే ఉద్దేశంతో వాళ్ళు రావడం జరుగుతుంది. ఆయన ఇల్లు ఉంటే ఉండొచ్చు, బట్ ఆయన రాజకీయం ఎప్పుడు కూడా ఆయన 3 సార్లు 4 సార్లు ఎన్నికైనట్టున్నాడు. అది పూర్తిగా హుజురాబాద్ నుంచో నాకు తెలిసి మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలు వచ్చినప్పుడు ఆయన అసెంబ్లీకి హుజురాబాద్ నుంచే కంటెస్ట్ చేస్తాడు. పక్కన ముఖ్యమంత్రి సిట్టింగ్ ఎంపీ ఉన్నారు ఇక్కడ. కాంగ్రెస్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎలా చూస్తున్నారు? సీఎం కూడా కంపల్సరీ ఈ సీట్ విన్నే ఎలా చూస్తున్నాడు అని చెప్పి సీఎం మరోపక్క చెప్తున్నాడు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలన్న, ఈయన హుజురాబాద్ వ్యక్తిని ఇక్కడ మల్కాజ్గిరి మీద తోసేసిండ్రు. అదేవిధంగా తాండూరు వ్యక్తిని ఇక్కడికి వచ్చి తాండూరు నుంచి వాళ్ళు చేవెళ్ళ నుంచి నిలబడాల్సింది పోయి ఇక్కడొచ్చి నిలబడుతున్నారు. వాళ్ళ లాజిక్ ఏందో మాకు అర్థం అవ్వట్లేదు. మీరు ఇక్కడ ఇంకో విచిత్రం చూడండి. మొన్నటి దాకా బీజేపీలో ఉన్న వ్యక్తిని 2 సార్లు బీజేపీ నుంచి పోటీ చేసిన వ్యక్తిని ఇవాళ కాంగ్రెస్ కంటోన్మెంట్ నుంచి అభ్యర్థిగా శ్రీ గణేష్ని కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ఆయనను ముందు పెట్టినారు. అంటే వాళ్ళకి ఇలా అభ్యర్థులు దొరకడమే, అంటే ఒక సాలిడ్గా ఒక లీడర్షిప్ ఉన్న వ్యక్తులు ఇక్కడ వాళ్ళకి లేరు. అంటే మీరు బయట నుంచి ఒక అభ్యర్థిని తెస్తున్నారంటే దాని అర్థం ఇలా ప్రభుత్వంలో ఉండి కూడా ఆ విధంగా చేయడం అవసరం ఏముంది? ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అమాంగ్ ఇక్కడ ఉన్న లీడర్స్ మీద, ఇక్కడ నేటివ్గా కాంగ్రెస్ మీద ఉన్న లీడర్షిప్ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ లేనందుకే వాళ్ళు ఇలా బయట నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళు మమేకం కావడానికే చాలా టైం తీసుకుంటారు. ఇక్కడ పేరు పెట్టి పిలవాల్సి వస్తుంది, ప్రాంతం గురించి తెలుసుకోవాల్సి వస్తుంది, ఆ ప్రాంతంలో ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాల్సి వస్తుంది. వీటన్నిటి మీద కూడా వాళ్ళకి అవగాహన లేకుండా వాళ్ళు సడన్గా ఇక్కడ దిగిపోతే ఇబ్బందులు ఎదురుతాయి అని నేను అనుకుంటున్నాను. నిన్న తాజాగా కోమటిరెడ్డి చెప్తూ జూన్ 5 తర్వాత 25 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందని చెప్తున్నారు. మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? మాకైతే అటువంటిది లేదు. మేము పూర్తిగా సంపూర్ణంగా విశ్వాసంతో కేసీఆర్ పైన విశ్వాసంతో ఇక్కడ నుంచి పనిచేస్తున్నాం. మొన్న మా నివేదిత గారి గురించి మరియు మా రాగిడి లక్ష్మారెడ్డి గారి గురించి కంటోన్మెంట్లో మా మిగతా ప్రాంతాల 6 ఎమ్మెల్యే అభ్యర్థులు వచ్చి ఇక్కడ ప్రచారం చేసిన సంగతి మీ అందరూ తెలుసు. అంత సాలిడారిటీ ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు టచ్లో ఉన్నారు వీళ్ళు టచ్లో ఉన్నారు అంటే హాస్యాస్పదంగా ఉంది. అంటే గతంలో రేవంత్ రెడ్డి మీ కాలేజీలపై కూడా కొన్ని కూల్చివేత కార్యక్రమం జరిగింది, మీరు మల్లారెడ్డి గారు కూడా వెళ్తారని ఒక ప్రచారం జరిగింది. ఇప్పటికీ అది ఫుల్ స్టాప్ అయినట్టేనా? అది తప్పండి. ఇప్పుడు కాలేజీల పైన కూల్చివేతలు అనేది వాళ్ళు ఎందుకు చేస్తున్నారో అర్థమవుతలేదు. 166 కాలేజీల రెగ్యులరైజేషన్, ఇవాళ 166 ఇంజనీరింగ్ కాలేజీలు రెగ్యులరైజ్ చేసే ఫైల్ని సుప్రీంకోర్టులో ఆగి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా మీరు చేశారని చెప్పేసి కూల్చివేతలు స్టార్ట్ చేశారని చెప్పేసి. అంటే మేము కాలేజ్ని 2000 సంవత్సరంలో కట్టినాం. మేము అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండే, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చింది, తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది, తర్వాత ఇతను అనేక మంది కలెక్టర్లు, అనేక మంది ఎస్సీలు కానీ సిఈలు కానీ మన వాటర్ డిపార్ట్మెంట్లో ఇన్ని రోజులు వాళ్ళ నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇన్ని రోజులు లేని అభ్యంతరం ఈ రోజు కొత్తగా వచ్చిందంటే మీరు అర్థం, పత్రికా మిత్రులు మీడియా మిత్రులు అందరూ అర్థం భాగంలో మీకు ఇవన్నీ దాడులు జరుగుతున్నాయి అనుకుంటారు? 100% అండి. ఎందుకంటే మీరు ఆలోచించాలి, 20 ఏళ్ళ నుంచి ఉన్న కాలేజు, కొందరు వేలాది మందిని ఇవాళ చదివిపించిన కాలేజు, వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిండ్రు. ఫీజు రీఎంబర్స్మెంటు ఇప్పుడు ఆ ఒక్క కాలేజ్కే 40 కోట్లు రాకున్నా కానీ ఇలా శాలరీస్లు సక్రమంగా ఇస్తూ అక్కడ నడిపించబడుతుంది. అంటే ఆలోచించండి, ఇలా ఉద్యోగ అవకాశాలు ఒక 5,000 మంది మా విద్యా సంస్థలలో, నా యొక్క విద్యా సంస్థలలో పనిచేస్తున్నారు. వాళ్ళకు ఉద్యోగరీత్యా అయినా ఇలా ఫీ రీఎంబర్స్మెంట్ రాకున్నా మేము రన్ చేస్తున్నాం. ఇవాళ ఇంతమంది వేలాది మంది ఉద్యోగులకు మల్టీనేషనల్ కంపెనీస్లలో ఇవాళ ఎవ్వరు కూడా వెళ్ళి ఇవాళ మల్టీనేషనల్ కంపెనీ మీరు ఇక్కడ రండి అంటే ఇక్కడ ట్రైన్డ్ మ్యాన్ పవర్ ఉందని చూపించుకోవడానికి మా కాలేజీలు నిదర్శనం. అటువంటి కాలేజీల మీద దండయాత్ర చేస్తే రేపటి దినం మీకే, అంటే అక్కడున్న విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు కానీ టీచర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ విఘ్నతకే వదిలేస్తున్నానని చెప్తున్నాను. మొత్తానికి ఎన్ని పార్లమెంట్ సీట్లు గెలవబోతుందని చెప్పి మీరు ఊహిస్తున్నారు? మా ప్రకారంగా ఎప్పుడైతే కేసీఆర్ గారు బస్ యాత్ర మొదలుపెట్టినరో మా గ్రాఫ్ ఇంతింతాయి అన్నట్టు పెరిగిపోతుంది. మాకు ఇవాళ మేము 12 సీట్లు గెలుస్తామని ధీమాగా ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారితోటి ఏ విధంగా అయితే ప్రజలు మమేకమవుతున్నారు, ఏ విధంగా అయితే ఆయనను కలవడానికి పోటీ పడుతున్నారు, ఆయనతోటి ఉండడానికి పోటీ పడుతున్నారో మీరు అందరు చూస్తున్నారు. ఏ విధంగా పబ్లిక్ రెస్పాన్స్ కూడా వస్తుందో మీరు చూస్తున్నారు. దాన్ని బట్టి
అద్భుతమైన విజయం మేము సాధిస్తామనేసి మేము పూర్తిగా సెక్యులర్గా ఉన్నాం. ఇక్కడ 10 ఏండ్లు మేము చెప్పుకోవడానికి ఇవాళ ప్రతి దగ్గర మాకు ఒక ఐకాన్ లాంటి ప్రాజెక్టులు కనిపిస్తుంటాయి. వాటినన్నింటినీ మేము చూపించగలుగుతాం. ఇవాళ పంటల విషయంలో, నీళ్ళ విషయంలో ఏ విషయానికి వచ్చినప్పుడైనా డిబేట్ లేకుండా మేము గెలుస్తామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. లాస్ట్గా కాంగ్రెస్ 6 నెలల పాలనపై ఎలా ఉందనుకుంటున్నారు? వాళ్ళు ఒకటి పొద్దున్న లేస్తే గత ప్రభుత్వం మీద తిట్టడం వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను వాళ్ళకైతే ఒకటి చెప్పాలనుకుంటున్నా, మీకు ప్రజలు మీకు పట్టం కట్టినరు, మీరు అధికారంలోకి వచ్చిండ్రు, ప్రజలకు ఏం చేయాలనో ఫస్ట్ ఆలోచించండి. ఒకవేళ ఎవరైనా ప్రీవియస్ ప్రభుత్వంలో తప్పులు చేస్తే వాళ్ళని చట్టం చూసుకుంటుంది. వాటిని మీరు సిబిఐకి చెప్పండి, ఈడీకి చెప్పండి, లేకపోతే సిఐడికి చెప్పండి, ఇంకా ఎవరికి చెప్తారో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న పోలీస్కి చెప్పండి, తప్పు లేదు. కానీ మీరు ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేయబోతుంది, ప్రజలకు ఏం చేయాలా అనే దాని మీద దృష్టి పెడితే వాళ్ళు మంచిగా ఉంటారు. ఇప్పటి వరకు కూడా తిట్టడం మీద ఉన్న ధ్యాస ప్రభుత్వ పాలన మీద, ప్రజలకు ఏం అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశం వాళ్ళకి లేనట్టుగా అనిపిస్తుంది మాకైతే.